ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఉన్నది, అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పుట్టిన పుట్టిన తేదీలు వారి స్వభావాలకు సంబంధించి 1వ తారీఖున పుట్టినటువంటి వాళ్ళు, అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 19వ తారీఖు నాడు, 28వ తారీఖు నాడు పుట్టిన వాళ్ళు నాయకులు అవుతారని, అదేవిధంగా రెండో విషయానికి వచ్చినప్పుడు 2వ తారీఖు, 11వ తారీఖు, 20వ తారీఖు, 29 నాడు పుట్టినటువంటి వాళ్ళు, 29వ తారీఖు నాడు పుట్టినటువంటి వాళ్ళు శాంతియుతులుగా ఉంటారని, శాంతి స్వభావాలుగా. మూడో తరగతికి సంబంధించి వచ్చినప్పుడు 3వ తారీఖు, 12వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖున పుట్టినటువంటి వాళ్ళు సృష్టికర్తలుగా ఉంటారని, క్రియేటర్స్గా ఉంటారనేది. 4వ తరగతికి సంబంధించినటువంటి విభాగం వచ్చినప్పుడు, 4వ విభాగానికి వచ్చినప్పుడు 4వ తారీఖు, 13వ తారీఖు, 22వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు, 4, 13, 22, 31 తారీఖులో పుట్టినటువంటి వాళ్ళు కష్టజీవులుగా ఉంటారని. 5వ తరగతికి సంబంధించినప్పుడు, 5వ విభాగానికి వచ్చినప్పుడు 5, 14, 23కి వచ్చినప్పుడు వాళ్ళు మహాజ్ఞానులుగా ఉంటారని. అదేవిధంగా 6వ విభాగానికి వచ్చినప్పుడు, 6వ తరగతి 6వ విభాగాన్ని అనుకున్నప్పుడు 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు నాడు పుట్టినటువంటి వాళ్ళు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా, బాధ్యతాయుతులుగా ఉంటారని చెప్పడం జరుగుతుంది ఈ స్క్రిప్ట్ ప్రకారం. అదేవిధంగా 7వ విభాగానికి వచ్చినప్పుడు, 7వ తరగతి 7వ క్లాస్కి వచ్చినప్పుడు 7, 16, 25 తేదీలు పుట్టినటువంటి చాలా ప్రతిభావంతులుగా ఉంటారని ఇది చెప్తా ఉంది. దాని తర్వాత 8వ విభాగానికి వచ్చినప్పుడు 8, 12, 8వ విభాగం అంటే 8వ క్లాస్ అంటున్నాం. 8, 17, 26 తారీఖులకు వచ్చినప్పుడు నిర్వహణ దక్షులుగా ఉంటారనేది. 8, 17, 26 తారీఖులకు నిర్వహణ దక్షులుగా ఉంటారని. 9వ క్లాస్ అంటే 9వ విభాగానికి వచ్చినప్పుడు 9, 18, 27 వాళ్ళు పోరాట యోధులు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇది పరిస్థితి. పెదలారి మిత్రులారు, ఇది ఒక స్క్రిప్ట్. నమ్మేవాళ్ళు నమ్మండి, లేని వాళ్ళు వదిలేయండి. ఇది పరిస్థితి, ఈ స్క్రిప్ట్ యొక్క ఇంటెన్షన్. సో మీ ఇష్టం ఇది.